వెల్కమ్ బ్యాక్ టు సోమ్గడ్ ఎఫ్ఎం కి స్వాగతం సుస్వాగతం. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు వింటున్నారు. సో బైట్స్ నెంబర్ 1 యువర్ లవ్లీ వాయిస్ విత్ మీ. నేను మీ సోమ్గడ్ ఎఫ్ఎం తో మీ ముందుకు వచ్చానమాట. వామ్మో టెక్నాలజీ మామూలుగా లేదనమాట. అంటే నాకు తెలిసి అసలు ఎవరికి కళలకు కూడా ఊహకు అందనటువంటి ఒక నిజం, ఒక టెక్నాలజీ అద్భుతంగా రూపొందించారనమాట శాస్త్రవేత్తలు. కరెంటు వైర్లు లేకుండా గాల్లో విద్యుత్ సరఫరా జరగబోతుంది అనమాట. వావ్ సూపర్, మామూలు టెక్నాలజీ కాదనమాట. అంటే ఐ మీన్ ఒక శాంపుల్ ట్రై చేయడం జరిగింది. ఫిన్లాండ్కి చెందినటువంటి శాస్త్రవేత్తలు గాలిలో విద్యుత్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సరఫరా చేసి విజయవంతంగా నిలిచారనమాట. వారే వా జింగ్జాంగ్, ఇట్స్ అమేజింగ్ టెక్నాలజీ. ఎస్, అంటే ఐ మీన్ హెల్సింకి అవులు యూనివర్సిటీలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఈ యొక్క ప్రయోగాన్ని మొదటగా చేయడం జరిగింది అనమాట. విజయవంతం అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఫ్యూచర్ లో వైర్లు లేకుండా జస్ట్ గాల్లో ఉన్నటువంటి తరంగాల ద్వారా విద్యుత్ రాబోతుంది అనమాట. వావ్, ఫెంటాస్టిక్ జనరేషన్ కదా. సో టెక్నాలజీ అంటే మామూలు లేదు. సో మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు కదా. అంటే ఐ మీన్ ఏంటంటే అకౌస్టిక్ వైర్ టెక్నాలజీ ద్వారా ఫ్యూచర్ లో ప్లగ్లు, కరెంటు వైర్లు వాడకం అనేది చాలా అంటే చాలా తగ్గిపోతూ ఉందన్నమాట. సో అంటే దీంతో చూసుకుంటే ఇప్పుడు వైఫై ఏ విధంగా గాల్లో అంటే ఓన్లీ ఒక సిగ్నల్స్ ద్వారా రాబోతుందో, ఫ్యూచర్ లో రేడియో తరంగాల ద్వారా ఈ యొక్క విద్యుత్ అనేది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కావాల్సినటువంటి వస్తువులోకి సరఫరా చేసేటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ రాబోతుంది. వేసుకోండి, సూపర్ కదా. ఎలక్ట్రిక్ షాక్లకు గురి కాకుండా చాలా మంది ప్రాణాలు కూడా కరెంట్ షాక్ల బారి నుంచి కాపాడుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీగా కూడా చెప్పుకోవచ్చు కదా. ఎనివే, అర్థమైతే ఆలోచించండి, వీళ్ళైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఉంటున్నా లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమ్గడ్ ఎఫ్ఎం తో మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతాను. అందరూ ఒకసారి నమస్తే, టాటా, బాయ్.